నీతి కథలకు స్వాగతం. హలో పిల్లలు, ఈరోజు మనం తెలివైన కుందేలు మూర్ఖపు సింహం యొక్క కథను తెలుసుకుందాం. ఒక దట్టమైన అడవిలో భైరవ అనే ఒక భయంకరమైన సింహం ఉండేది. అది క్రూరంగా రాత్రి పగలు తేడా లేకుండా అరణ్యంలోనికి వచ్చిన ఏ జంతువునైనా వేటాడుతూ ఉండేది. దాని గర్జన వింటేనే చుట్టుప్రక్కల ఉన్న ప్రతి జీవి వణికిపోయేది. ఇది ఇలా ఉండగా సింహాన్ని వదిలించుకోవడానికి అన్ని జంతువులు ఒక పథకాన్ని ఆలోచించాలని అంతా కలిసి ఒకచోట సమావేశమయ్యాయి. అన్ని జంతువులు చింతిస్తూ ఉండగా జింక ఇలా అన్నది, ఇలా అయితే మనం ఎలా బ్రతకగలం? ఏదైనా చేయాలి, లేదంటే మనం అంతరించిపోవాల్సిందే. చివరకు జంతువులన్నీ కలిసి సింహం వద్దకు వెళ్లి ఒక విన్నపం చేశాయి. ఓ అడవిరాజా, ప్రతిరోజు ఒక జంతువును నీకు తినడానికి పంపిస్తాం. దయచేసి మిగతా జంతువులను వేటాడకు అని అడిగాయి. సింహం అది విని ఆశ్చర్యంగా ఒప్పుకుంది. అలాగే హేళనగా నవ్వుతూ ఇలా అన్నది, సరే, నేను ఒప్పుకుంటాను, కాని ఒక్క జంతువు కూడా తప్పించుకోకూడదు అని గట్టిగా గర్జించింది. అలా రోజులు గడిస్తూ ఉన్నాయి. ఒక్కో జంతువు ఒక్కో రోజు సింహానికి ఆహారంగా వెళుతూ వాటి ప్రాణాలను అర్పించేవి. ఓ రోజు కుందేలు సమయం వచ్చింది. కాని కుందేలు చిన్నదైనా చాలా తెలివైనది. సాధారణంగా జంతువులు భయంతో తొందరగా సింహం దగ్గరకు వెళ్ళేవి. కాని కుందేలు కావాలనే ఆలస్యంగా వెళ్ళింది. సింహం దానికోసం ఎదురుచూసి కోపంతో, నువ్వు ఎందుకు ఆలస్యం చేశావు అని కుందేలు మీద గర్జించింది. అప్పుడు కుందేలు, ఓ రాజా, నేను ఒక్కదాన్నే రాలేదు, నాతో ఇంకొక కుందేలు కూడా వచ్చింది. కాని మార్గమధ్యంలో మమ్మల్ని ఒక పెద్ద సింహం ఆపింది. అది తానే అడవికి రాజును అని చెప్పింది. అందుకే నేను ఆలస్యమయ్యాను అని కుందేలు అబద్ధం చెప్పింది. ఏంటి, నా అడవిలో ఇంకొక సింహమా అంటూ భైరవ సింహం గర్జించింది. నన్ను వెంటనే అతని దగ్గరకు తీసుకెళ్ళు అని వేరొక సింహాన్ని అణచివేయాలనే కోపంతో సింహం బయలుదేరింది. కుందేలు తన తెలివితేటలతో బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో రాజా, ఆ సింహం లోపల ఉంది అని అన్నది. సింహం బావిలోకి చూసింది. నీటి లోపల తన ప్రతిబింబం కనిపించింది. అది అసలు సింహం అని అనుకొని గర్జించింది. దాని ప్రతిబింబం కూడా అలాగే గర్జించింది. కోపంతో ఆ మూర్ఖపు సింహం లోపలికి దూకింది. కాని ఆ నీటిలో మునిగిపోయింది. అప్పుడు కుందేలు గర్వంగా అరణ్యంలోనికి వెళ్ళి ఈ శుభవార్తను అందరికీ చెప్పింది. సింహం ఇక లేదు, మనం ఇక భయపడాల్సిన పని లేదు అన్నది. అందరూ హర్షధ్వానాలు చేస్తూ కుందేలును ప్రశంసించాయి. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, మనకు ఎంత బలం ఉన్నా తెలివి లేకపోతే ఏ పని విజయవంతం కాదు. పరిస్థితిని చాతుర్యంగా ఎదుర్కొంటే ఎప్పటికైనా గెలుస్తాం.